రేపటి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో 3 వేదికల్ని ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం, గవర్నర్తో పాటు ఎమ్మెల్యేలు కూర్చోనున్నారు. రెండో వేదికపై ఏఐసీసీ అగ్రనేతలు, వీఐపీలు కూర్చోనున్నారు. మొత్తం 23,000 మందికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఒకే స్టేజ్లో ఏబీసీ బ్లాక్లు, సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వర్షం వస్తే ఇబ్బంది కలగకుండా రైన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. రేపటి ప్రమాణ స్వీకారం దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డీటెయిల్స్ శ్రీను అందిస్తారు. శ్రీను, ఎల్బీ స్టేడియం దగ్గర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? యశోద, నేను ఎల్బీ స్టేడియంలోనే ఉన్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి స్టేజ్ ఇది. మనం విజువల్స్ లో చూస్తున్నాగా మనకు చూస్తానికి ఒకే స్టేజ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇందులో 3 విభాగాలు చేస్తున్నారు. మొత్తం రెయిన్ ప్రూఫ్ వేస్తారు, వర్షం వచ్చినా ఏం కాదు. ఇందులో ఏబిసిడి ఉంటారు అనమాట. ఏబిసిడిలలో వివిఐపీలు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఒకవైపు, రాష్ట్ర నాయకులు ఒకవైపు, ఇంకొక వైపు మరి కొంతమంది విఐపీలు. సో మొత్తానికి 3 విభాగాలుగా ఏబిసి ఈ 3 విభాగాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పనులు అవుతున్నాయి. సో ఇందులో ఇది స్టేజ్ అనమాట. మొత్తం ఇది తర్వాత ఇక మొత్తం జనం, కామన్ మ్యాన్ కూడా, సాధారణ జనం కూడా వస్తారు. అట్లనే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, కాంగ్రెస్ అభిమానులు వస్తారు, అధికారులు వస్తారు. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోసం పోలీసులు, వీళ్ళంతా కూడా పహారా ఉంటుంది. సో ఈ చూడడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం 23,000 మంది ఈ స్టేడియంలో పడతారని అధికారులు అంచనా వేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి చైర్లు ఇట్లా మనకు కనపడుతున్నాయి విజువల్స్ లో, చైర్లు కూడా ఇప్పటికే తెచ్చించారు. అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చైర్లు కాకుండా ఆల్రెడీ మనకు అక్కడ దూరం కనపడుతున్నాయి కదా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉంటుంది స్టేడియం కాబట్టి. సో అదొకటి. దాని తర్వాత మళ్ళా చైర్లు కూడా కొన్ని ఏర్పాటు చేశారనమాట. మొత్తంగా 23,000 మందికి ఈ స్టేడియంలో రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూసేటట్టు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక పార్కింగ్ సంబంధించి మొత్తం స్టేడియం బయటనే పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మళ్ళా స్టేడియం బయట కూడా ఇటు సైడ్ లో ఇటు మనకు లిబర్టీ నుంచి ఈ రూట్ లో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నాయి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే రేపు పెద్ద ఎత్తున వివిఐపీలు వస్తున్నారు. సో సెక్యూరిటీ పరంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సో ప్రజలంతా కూడా గ్రహించాలని ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఇక మరోవైపు కొద్దిసేపటి క్రితము ఇక్కడికి డీజీపీ వచ్చారు, హైదరాబాద్ సిపి వచ్చారు, తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అట్లనే జిహెచ్ఎంసీ కమిషనరు, జిఏడి కమిషనరు, తర్వాత ఇతర ప్రోటోకాల్ అధికారులు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక మరోవైపు మనకు స్టేడియం కింద అక్కడ కూర్చున్నారు కదా పోలీసులు, పెద్ద ఎత్తున మనకు పోలీసులు కనపడుతున్నారు కదా, వాళ్ళంతా కూడా రేపు భద్రత కోసం ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. రేపు ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు నైట్ కల్లా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఎస్పీజీ పెద్ద జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో ఎస్పీజీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సో ఇప్పటివరకు అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు కాబట్టి మీడియాని, కొంతమంది అధికారులని, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అలౌ చేశారు. కానీ తర్వాత ఏర్పాట్లంతా పూర్తయ్యాక అందరినీ కూడా బయటికి పంపిస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఏర్పాట్లు అయితే అవుతున్నాయి. సో పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3వ తారీఖునే రిజల్ట్ వచ్చింది. సరే 2-3 రోజులు మనకు తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఒక ప్రకటన కొద్దిగా 1-2 రోజులు ఆలస్యమైన ఫైనల్ గా రేవంత్ రెడ్డి పేరు చెప్పింది. ప్రజలందరూ కూడా ఎదురు చూసినట్టుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే. ఇప్పుడు ఏంటంటే కొంత ఆసక్తి, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పోరాటం చేశారు, టీఆర్ఎస్ పాలన మీద పోరాటం చేశారు, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అది నిరుద్యోగుల, రైతుల, మహిళల, మిగతా ఎవరైనా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని ఇప్పుడు 64 సీట్లతో అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చూడబోతారు. రెండోది మంత్రులు, డిప్యూటీ సీఎం ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఆసక్తి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తున్నారా లేదా, ఎందుకంటే సీనియర్ నేత, గతంలో ఒక మంత్రి చేసి ఉంటే ఇప్పుడు కూడా మంత్రి పదవి వస్తుందా లేదనేది కొంత ఆసక్తి ఉంటుంది. లేదంటే ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా మంత్రి పదవులు వస్తున్నాయని చూస్తారు. ఎందుకంటే ఇప్పటికైతే అందుతున్నటువంటి సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచి 5 మంత్రులు అంటున్నారు, ఒక డిప్యూటీ సీఎం అంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు
తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా అనేది కూడా ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. ఇక రెండోది, రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పీచ్ ఎలా ఉండబోతుంది, ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇన్ని రోజులు ఆయన సూటిగా తర్వాత స్ట్రైట్ గా కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తూ బీజేపీని జాతీయ నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎట్లా స్పీచ్ ఉండబోతుంది, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక ఆసక్తి ఉంటుంది. ఇక మరొకటి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు పెట్టింది. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ గ్యారంటీలు కూడా. ఇవి అమలు చేయాలి కాబట్టి మరి ఈ గ్యారంటీల మీద ఏమైనా సంతకాలు పెడతారనే చూడాలి. ఎందుకంటే 2004లో ఇదే స్టేడియంలో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ మీద సంతకం చేసిండు. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయింది. ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అమలు చేసిందని రైతులందరూ కూడా సంతోషించారు. తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. సో అట్లాంటి హామీ ఏముంటది, ఏం సంతకం పెట్టబోతున్నాడు అనేది కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఎట్లాంటి సైన్ చేయబోతున్నారు, ఈ 6 గ్యారంటీలలో ఇంపార్టెంట్ గ్యారంటీలు ఉన్నాయి. సో అవి ఏ గ్యారంటీ మీద సంతకం పెట్టబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి ఉంది. ఇంకా మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ని ఇప్పటికీ వీళ్ళు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామని, దాని మీద ఏమైనా మాట్లాడతారా, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలకు చూస్తే మహాలక్ష్మి ఉంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకైతే నెలకు 2500 ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు. అట్లనే 500 గ్యాస్, 500 రూపాయలకే గ్యాస్ అన్నారు. ఇప్పుడు 1140 నుంచి 50 రూపాయల వరకు ఉంది గ్యాస్. సో ఇప్పుడు 500 నుంచే గ్యాస్ అంటారు. ఇది ఎప్పుడు అమలు చేయబోతారు అనేది కూడా కొంత ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదైనా ఒక మంచి పథకం మీద మాట్లాడాల్సి ఉంటుంది, సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా కొంత ఇంట్రెస్టింగ్ అనమాట. ప్రతి మహిళకు నెలకు 2500, అట్లనే గ్యాస్ కు 500 గ్యాస్ సిలిండర్ కు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఉంది మహిళలకు. రాష్ట్రం అంతా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీని మీద కూడా ఏమన్నా సంతకం పెడతారా, ప్రకటన ఉంటుందని ఒకటి. ఇంకొకటి రైతు భరోసా. రైతులందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపునట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రైతు కుటుంబాలు, తర్వాత యువత వీళ్ళందరూ కూడా ఓట్లు వేశారు. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా మీద కూడా ఏమన్నా ప్రకటన ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే 15,000 పెట్టుబడి సాయం అన్నారు, కౌలు రైతులకు 15,000 పెట్టుబడి సాయం అన్నారు. తర్వాత రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం అన్నారు. అట్లనే వరి పంటకు కూడా ఒక 500 బోనస్ ప్రకటన అన్నారు. అదొక రెండవ భరోసా, రైతు భరోసా ఉంది. ఇక మూడోది గృహజ్యోతి. ఈ పథకం కింద ఇళ్లలో వాడేటువంటి మనకి ఇళ్లలో కరెంట్ వాడతాం కదా, అది 200 యూనిట్లు ఉచితమన్నారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు నాలుగోది. ఇక ఇల్లు లేని పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు. కేసీఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. అది నిజంగా వర్కౌట్ కాలే, అది చాలా మైనస్ అయింది. సో కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం కూడా ఇదొకటని చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు సరిగా ఇవ్వకపోవడం, ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గతంలో కూడా 2004, 2009లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇవి అమలు చేశారు. ఇక మరొకటి యువ వికాసం. అంటే విద్యార్థి భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల పరిమితితో వడ్డీ రాయితీ ఆర్థిక సాయం చేసేందుకు కాలేజీలు కావచ్చు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక దాంతోపాటు చేయూత, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పెన్షన్ కి సంబంధించి 4,000 రూపాయలు పింఛన్దారులకు నెలకు 4,000 ఇస్తామన్నారు. అట్లనే ఆరోగ్యశ్రీ కింద కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఈ 6 గ్యారంటీలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల మీద రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి గ్యారంటీలు, చాలా హామీలు ఉన్నాయి. వీటన్నిటిని మీద రేపు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీచ్ ఉంటుంది. మన గతంలో ఏపీలో చూసాం, అప్పుడు కూడా జగన్ కొన్ని ఉచిత అంటే హామీలు ఇచ్చారు, నవరత్నాలని. అప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా, అప్పుడు జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా అప్పుడు హాజరై చాలా పెద్ద ఎత్తున అప్పుడు చర్చ జరిగింది, నేషనల్ వైడ్ గా ఒక చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడేమో వైసీపీ, ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ. సో చాలా 6 గ్యారెంటీలు అనేవి ప్రజల్లోకి వెళ్ళినాయి. అది యువత సంబంధించి కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, తర్వాత వృద్ధులు కావచ్చు, చేయుత పథకం కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ లోకి వెళ్ళాయి. కాబట్టి ప్రజల్లో చర్చ జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ వన్ సైడ్ గా ఓటు వేశారు దాదాపుగా. కాబట్టి 64 సీట్లు వచ్చాయి. సో మెజారిటీ
ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ సందర్భంగా రేవంత్ ఏం మాట్లాడబోతున్నారు, అట్లనే ఒకవేళ రాహుల్ గాంధీ కూడా వస్తే రాహుల్ గాంధీ ఎట్లాంటి స్పీచ్ ఉంటుంది, తర్వాత మరోవైపు సోనియా గాంధీ కూడా వస్తుంది అంటున్నారు, ఆమె కూడా వస్తానని ఒక మాట అన్నారు. సో ఆమె వస్తే ఆమె కూడా ఏమైనా మాట్లాడుతుందా, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేది చెప్పుకుంటున్నారు, అది వాస్తవం కూడా. కాబట్టి ఈ సందర్భంగా ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒకటి. మరోవైపు ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, తర్వాత ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు. వాళ్ళకు సంబంధించి వాళ్ళు కూడా ఏమైనా అవకాశం ఉంటే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మంత్రులకు సంబంధించి ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తల్లో. ఎందుకంటే తమ నాయకుడికి మంత్రి పదవి వస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, లేదంటే తమకు దగ్గరగా ఉంటారు అనేది ఎవరికైనా, ఏ కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఉంటుంది. సో మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఒక జోష్ ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఎన్నికల కోసం పనిచేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంగా చాలా జోష్లో క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. సో ఇక నెక్స్ట్ అంతా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఆ తర్వాత సీఎంఓ సెక్రటరీలు చేంజ్ అవుతారు, ఐఏఎస్లు బదిలీలు అవుతాయి, ఐపీఎస్ల బదిలీలు అవుతాయి. తర్వాత ఇక నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తమకు టికెట్ రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక ఉత్తేజం, నూతన ఉత్తేజంగా మనకు కనపడుతుంది. రేపు మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. సో రేపు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఏ గ్యారంటీ పథకం మీద ఆయన సైన్ చేయబోతున్నారు, ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు, పరిపాలన ఏ విధంగా చేయబోతున్నామని చెప్తున్నారు, కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు చేంజ్ ఏముండబోతుంది అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి నేనున్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు పూర్తయితాయి కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్న ప్రజలు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, అప్పుడు జగన్ సీఎం అయినప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు మనం కూడా జగన్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా చూసినాం. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు ఆసక్తిగా చూస్తారు. మరోవైపు ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ కూడా ఆసక్తిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఉత్తేజంతో ఉన్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు కాంగ్రెస్ వర్గాలు చేస్తున్నాయి. ఇది ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రీను.